జగన్ హయాంలో అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు నష్టపోయాయన్నారు ఎన్డీఏ అభ్యర్థి కొలికపూడి శ్రీను. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. వైసీపీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. పోలవరం కట్టలేదు, ఇల్లు నిర్మించలేదు, రాజధాని లేకపోతే కంపెనీలు రావు, కంపెనీలు రాకపోతే యువతరానికి ఉద్యోగ అవకాశాలు రావని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి అన్ని వర్గాలకి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని మేము చెప్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి లేదని, రాజ్యాంగ వ్యవస్థలో మొత్తం విధ్వంసం తప్ప ఇంకా ఏమీ లేదని మేము చెప్తున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రణాళిక ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేసి కొత్తగా ఏమీ చెప్పకుండా గత 5 సంవత్సరాలుగా ఏవైతే చేయలేదో, అంటే పోలవరం కట్టలేదు, ఇప్పుడు కడతానని చెప్తున్నాడు. అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తానని చెప్తున్నాడు. ఇల్లు నిర్మించలేదు, ఇప్పుడు నిర్మిస్తామని చెప్తున్నాడు. ఇక రాజధానికి సంబంధించి మళ్లీ తొగ్లక్ విధానాన్ని 3 రాజధానులు ఉంటాయని ప్రకటించాడు. ఈ రాష్ట్రంలో ఉన్న యువత యువకులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఉంటే రాజధాని ఉండదు, రాజధాని లేకపోతే కంపెనీలు రావు, కంపెనీలు రాకపోతే యువతరానికి ఉద్యోగాలు రావు. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో నేనేమీ చేయలేను అని ఆయన చేతులెత్తేశాడు. చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించి 2 నెలలైంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా 3,500 చేస్తానన్నారు. అంటే ప్రతిపక్ష నాయకుడు అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆ సంపద పంచే క్రమంలో భాగంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3,000 రూపాయలే దశల వారీగా పెంచుకుంటానని చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టించడం తెలియదు, పెట్టుబడులు తీసుకురావడం తెలియదు, కంపెనీలు తీసుకురావడం తెలియదు, ఉన్న కంపెనీల్ని పారదోలటం మాత్రమే తెలుసు. కాబట్టి నిన్నటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళికతో వైఎస్ఆర్సీపీ చేతులెత్తేసింది. కాబట్టి తిరువూరులో కాదు, తిరువూరులో వైసీపీ చేతులెత్తేసి 4 రోజులు అవుతుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా చేతులెత్తేశాడు. ఇది ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి. జై అమరావతి. మీ పేరు? లాస్య. ఎన్ని పేర్లు? లాస్య ఒక పేరు, మాన్యత ఒక పేరు. మీ ఇంటి పేరు?